ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ బోనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. బీసీ బోనం అనేది అందరూ పండగ చేసుకునేటువంటి వాతావరణంలో బోనాలు తీస్తూ ఉంటాము. కానీ మేము ఇక్కడ దురదృష్టవశాత్తు మా హక్కులు సాధించుకోవడానికి మేము బోనం ఎత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసి గద్దెనెక్కి కూర్చున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి కనీసం కూడా అమలు చేయడం లేదు. పోరాటం చేయంగా కులగణన ఒప్పుకున్నాడు. కులగణన ఒప్పుకున్న తర్వాత కూడా ఇష్టపూర్వకంగా చేయకుండా ఏదో నామినల్గా కులగణన పూర్తి చేసినప్పటికీ ఆ కులగణనలో వచ్చినటువంటి ఫలితాలను కూడా ప్రకటించకుండా చట్టాలు చేసి వాళ్ళు ఏదో పార్లమెంటుకు పంపించినటువంటి సందర్భాన్ని మనందరికీ తెలిసిందే. అనంతరం పార్లమెంటు పంపించిన తర్వాత నేను ఇల్లాలకినా పండగ అయిపోయింది అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. బిల్లు చేసి పార్లమెంటు పంపేసిన గవర్నర్ ఆమోదించే పార్లమెంటు పోయింది, అది అక్కడ పెండింగ్లో ఉంది. కాబట్టి ఇక బీసీలు ఏమైనా ఉంటే అక్కడే కొట్లాడాలని అంటుంది. మేము అడిగింది కాదు 42%, మీరు ఇస్తానన్నది మాత్రమే. మేము అడిగేది మేము ఎంతమందో మాకంత వాటా, మా వాటా కోసం మేము ఎలా కొట్లాడుతూనే ఉన్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీనైనా కనీసం నిలబెట్టుకోమని నిగ్గదీసి అడుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ సందర్భంగా మీరు చేసినటువంటి ఆ చట్టాన్ని ఆమోదింప చేసుకోవడానికి మీరు చేసినటువంటి కార్యక్రమం ఏమీ లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదైనా కార్యాచరణ తీసుకున్నారా? కనీసం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళమని చెప్పేసి పదే కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా గుర్తు చేసినప్పటికీ కూడా మీరు ఎక్కడ కూడా కనీసం కూడా దిశగా మీరు ముందడుగు వేయలేదు. మీరు చిత్తశుద్ధితో లేరు అనే విషయం మాకు అర్థమైన తర్వాత మాకు మిగిలింది పోరాట పంతానే. కాబట్టి అందులో మొదటి భాగంగా ఈరోజు ప్రజాప్రతినిధుల ఫోరంతో కూడా ఈరోజు మాట్లాడి సంప్రదింపులు చేసి అక్కడ ధర్నా చౌక్లో 10,000 మందితో ధర్నా నిర్వహించడం జరిగింది. ఇదే సాయంత్రం ఈరోజు ఉస్మానియా గడ్డ మీద విద్యార్థి నాయకులందరూ చైతన్యం చేసి విద్యార్థి నాయకులందరితో మాట్లాడి వాళ్ళతో ఇక్కడ బీసీ బోనాన్ని ఎత్తించినాం. మీరు ఇచ్చినటువంటి హామీ ఇవ్వకుంటే, మీరు కనుక ఇవ్వలేని పరిస్థితి ఉంటే రేవంత్ రెడ్డి నీకు ఆ గద్దెనెక్కినటువంటి అర్హతను కోల్పోతావు. కాబట్టి తక్షణమే మీరు రాజీనామా చేయాలి, మీ మంత్రివర్గం అంతా కూడా రాజీనామా చేయాలి, అవసరమైతే మీరు పునర్వెన్నికలకు వెళ్ళాలి, ఆ తర్వాత మీ సత్తా చాటుకొని గెలవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. పార్లమెంటుకు మీరు రాకపోతే మీ బాధ్యత బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరంగా మేము తీసుకుంటున్నాం. చిరంజీవి గారు సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాంను కూడా తొందరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. ఢిల్లీకి మేము తీసుకెళ్తాం. మా ఇంట నువ్వైనారా, అక్కడ మేము ధర్నా చేస్తామా, దీక్ష చేస్తామా, మాతో పాటు నువ్వుండు, మా మీద ప్రేమ ఉంటే మాతో పాటు వచ్చి కలిసి పోరాడవలసిందిగా నిన్ను కోరుతా ఉన్నాం. అది కూడా లేకపోతే నీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ఉద్యోగ బాధ్యత నుండి నువ్వు ఏడనో పుట్టినో, ఏడనో పెరిగినో, ఏడనో చదువుకున్నా అని చెప్పి ఇంతకుముందు ఏదో ముచ్చట్లని చెప్తా ఉండే, ఆ ముచ్చట్లన్నీ తప్పే అవుతాయి. ఖచ్చితంగా గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి మాకు 42% కల్పించకపోతే నీకు అదే మార్గాన్ని మేము చూపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.